వాస్తవమైన సృష్టిని నడిపిస్తూ ఉంటాడు. జ్యోతిశాస్త్రం నేర్చుకోగలది యూ విల్ నో ద బ్యూటీ హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఆర్ ఎల్స్ యూ సీ ఎ కేయాస్ ఆల్ ఓవర్ ద లైఫ్. ఒక రిధం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. సో ఈ మూడు అయిపోయిన తర్వాత ఎక్కడైనా పుడతారు. సూర్యుడు కూడా అలాగే పాప ఆయనకి అదే జబ్బు కాబట్టి ఉన్నా అనుకుంటాడు. తర్వాత ఆయన మైండ్ వస్తుంది, రిఫ్లెక్షన్ వస్తుంది, తర్వాత మ్యాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వీటితో కలిపి ఏదైనా చేస్తే బాగుండని ఊహ వస్తుంది ఆయనకి. దెన్ his own thoughts surfacing into a planetary lords who's circle around him. అవి అలా పుట్టి అవి కూడా నేనున్నా అనుకుంటాయట. ప్లాంట్స్ కూడా మొట్టమొదటి ఎలా పుడతాయి, మళ్ళీ నేనున్నా అని పుడతాయట. ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. తర్వాత లోపల ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం అంటే ఏంటి, సోలార్ మైండ్. ఇక్ష్వాకు అంటే ప్లానటరీ మైండ్. సోలార్ మైండ్కి అయామ్ అనే జబ్బు ఉంది. ఆ అయామ్ అనే జబ్బుని ప్లానటరీ మైండ్కి ఇక్ష్వాకు కూడా అదే నేర్పాను అన్నమాట. వాడు వచ్చి మనం ప్రతి వాడికి మనకి నేర్పిస్తాడు అనమాట. ఏమిటనుకుంటా అంటే నేనున్నా అనుకుంటూ ఉంటాను అనమాట. నేనున్నాను కానీ ఎగ్జిస్టెన్స్ వస్తుంది, దాని చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది. ఇలాగ ఉండేటటువంటి కాంబినేషన్లో స్పిరిట్ అనుకున్నాం, మైండ్ అనుకున్నాం, మ్యాటర్ అనుకున్నాం, అవన్నీ మీకు బాగా గుర్తున్నాయి కదా. when spirit dominates over matter, మళ్ళా అలాంటిది ఉంటుంది ప్రజ్ఞ. ఈ సింబల్స్ అన్ని కూడా టావ్ అనేటటువంటి సింబల్ కింద ఈజిప్షియన్స్ మెడిటేట్ చేస్తారు. చైనీస్ లో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఎందు ఈ సింబల్స్ ఉంటాయి. తంత్రములు ఎందు వాటి ఎందు ఉంటాయి. ఈ సింబల్ ఒకటి మెడిటేట్ చేయడం వల్లే దాంట్లోంచి పుడుతూ 7 వెధవ లెక్కలు అనిపిస్తుంది. 2+3 4+ ఉన్న ఈ 9 కదా ఎంకలు గడిగడిగడి వేసేస్తుంటారు అంతే కదా. ఏమిటి ఇన్ని ఎంకలు వేసే దాని గురించి భాగించని ఆ మ్యాథమెటిక్స్ చేస్తే కంప్యూటర్లు ఆపరేట్ అవుతాయి. స్పేస్ లోకి మ్యాథమెటిక్స్ ఉండాలి సార్. మిషన్ రన్ చేస్తాం వాటితో. మొట్టమొదటి చేయాలంటే ఎవరు చేయాలి, ఇలా అంకెలతో క్యాలిక్యులేషన్లు ఉంటాయి అన్నట్టు. మీ ఫోను అంకెతో ఉందన్నమాట, మీ కంప్యూటర్ అంకెతో ఉంటుంది అన్నట్టు. అంకెలు పనిచేస్తాయి, పనిచేయాలి అంటే అంకెలు ఏమిటి ఇనానిమేట్ సబ్జెక్ట్స్ కాదన్నాడు. సబ్జెక్టివ్. యూ లివ్ విత్ సింబల్, యూ లివ్ విత్ ఎ నంబర్. పొద్దున నంబర్తో లివ్ చేస్తాం అనమాట, సింబల్తో లివ్ చేస్తాం. అంటే ది అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూ గివ్ ఇట్ టు దట్ సింబల్, ది అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ యూ గివ్ టు దట్ సింబల్ గివ్స్ ఎన్ అవేర్నెస్ ఇన్ యూ ఇంపాక్ట్. ఆ ఇచ్చేటటువంటి దాన్ని వేద విద్య అంటారు. సో స్పిరిట్ డామినేట్స్ ఓవర్ మ్యాటర్. ఈ భౌతికమైన శరీరాన్ని అధిగమించగలిగేటటువంటి శక్తి, ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేటటువంటి శక్తి ఒకదానికి మనలో ఉంటుంది. అలాంటిది భౌతికమైనటువంటి వాటిలో కూడా పదార్థాలు ఉంటాయి. అంటే ఇట్స్ కాల్డ్ సబ్లిమేషన్. కర్పూరం వెలిగిస్తే ఏటవుతుంది, ఫిజికల్ ప్లేన్ నుంచి డైరెక్ట్ గా హైర్ ప్లేన్ మధ్యలో లిక్విడ్ స్టేట్ ఉండదు. సబ్లిమేషన్ అంటారు కెమిస్ట్రీలో. అంతేనండి, కెమిస్ట్రీ మాస్టర్లు ఎవరైనా ఉంటారు. ఇట్స్ సుబ్లైమ్ నేచర్ అన్నమాట, సబ్లిమేషన్. అలాగే భౌతిక శరీరంలోంచి మనస్సు అనేటటువంటి ఏమీ మధ్యలో రాకుండా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేటటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మన దగ్గర అన్నాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతున్నారు. మొట్టమొదటి చూసిన తర్వాత అబ్బా పొడి చీర కొట్టు, డైమండ్ రింగ్స్ పెట్టుకున్నారు, బా డైమండ్స్ చాలా బాగున్నాయి, హిందోళ రాగం ఎత్తుకున్నారు, ఆవిడ బా సంగతులు బాగా వేస్తున్నారు అని అనుకుంటారు. వెళ్ళిన తర్వాత పాటలోకి వెళ్తారు. ఫర్గెట్. సుబ్బలక్ష్మి గారు కనిపించరు, స్టేజ్ కనిపించరు, మీరు ఉండరు, పాటలోకి వెళ్ళిపోతారు. అంటే నిజంగా పాట ఎంజాయ్ చేసేవాడు. అక్కడ డబ్బులు అడుక్కోవడానికి వచ్చినవాడు ముష్టివాడు వాడికి కాదు. సంగీతం కోసం, కచేరీ కోసం వెళ్ళినట్టు మంచి సినిమా చూస్తూ ఉంటారు. యాక్టర్ వాడు అన్ని గుర్తుంటాయి. సినిమాలోకి సీన్లోకి వెళ్ళిపోయారు, మర్చిపోతారు. మర్చిపోయే లేకుండా సినిమా ఉందనుకోండి, సినిమా తీసిన డైరెక్టర్ అయినా వెధవై ఉండాలి, మనం చూసే వెధవైనా మనమైనా వెధవై 40 రూపాయలు 50 రూపాయలు వేస్ట్ అన్నాడు. చక్కని పోయిట్రీ చదువుతున్నాం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఎస్ జాయ్ ఫర్ ఎవర్ కిడ్స్ చదువుతున్నాం. అలా చదువుతున్నాం, అందులో గెలుపుతాం. భాగవతంలో పద్యం చదువుతూ ఉంటాం. లోకంబులు లోకస్తులు లోకేశులు దిగినత వెళ్ళిపోతుంటాం. లోకం లోకేశులు తీసుకెళ్ళిపోతుంటాడు పోతాను. అంటే నిజంగా చదివితే పరీక్షకి దానికోసం అప్పచెప్పడం కోసం చదివితే ఉండదు. అంటే ఇఫ్ దర్ ఇస్ అ మోటివ్ యూ లూజ్ ఇట్.
When there is a motive, there is anything expectation from that, then your mind starts working. When you concentrate, your mind works. You want to gain something out of it, your mind works. గెయిన్ చేయకుండా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సంగీతం లలిత కళలు. అందులో సంగీతం నందు ఒకటి మనస్సు అనేటటువంటి మధ్య లేకుండా మిమ్మల్ని ఊతలోకాలు తీసుకెళ్లే శక్తి ఒక సంగీతంలో ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ అదొక ఈయన ఫ్లూట్ వాయిస్తుంటాడు, ఏమిటి అందులో తెలుసుకోవాల్సింది ఏమిటంది, వింటే మంచి ఫ్లూట్ చక్కని రాగం వింటుంటే ఎక్కడున్నారో తెలియదు, లోకంలో పిలుపుతారు. శ్రీకృష్ణుడు చేశాడు అలా. అంటే మైండ్ సబ్లైమ్ అయిపోతుంది, మైండ్ కరిగిపోతుంది. చక్కని లెక్చర్ వినాలవుతుంది సార్ అన్నాడు. మంచి పాట ఎవడైనా చెప్తూ ఉండేటప్పుడు టీచర్ మంచివాడైతే